ఇప్పుడు నా ఫోన్లో ఒక వాట్సాప్ ఉంది నేను ఆల్రెడీ వాట్సాప్ యూజ్ చేస్తున్నాను, కానీ నేను ఇంకో వాట్సాప్ కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే నా ఫోన్లో ఇప్పుడు 2 వాట్సాప్లు ఉండబోతున్నాయి అన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి వాట్సాప్ బిజినెస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసుకోవాలి మనము. వాట్సాప్ బిజినెస్ యాప్ దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి అగ్రీ అండ్ కంటిన్యూ, ఆల్రెడీ యూజ్ చేస్తున్న నెంబరు లేదా డిఫరెంట్ నెంబరు. నా ఫోన్లో 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను వేరే నెంబర్ తోటి ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఓకే చేసుకోవాలి మనము. తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ నాట్ నౌ అని క్లిక్ చేసుకోండి, లేకపోతే కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ ఫోటో, బిజినెస్ నేము, కేటగిరీ అవన్నీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఈ సెకండ్ వాట్సాప్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ పర్పస్ ఆ టైప్ అనమాట. ఇది అక్కడ నా పేరు ఇచ్చాను, కింద వచ్చేసి ఎడ్యుకేషన్ ఇచ్చేసి కంటిన్యూ. ఇక్కడ వచ్చేస్తే మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నార్మల్గా సేమ్ మన వాట్సాప్లో ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి యాప్ పర్మిషన్స్ అని ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యాప్ పర్మిషన్స్ అండ్ టర్న్ ఆన్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, అవి క్లిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కాంటాక్ట్స్ అనేవి మనకి దీంట్లోకి వస్తాయి. సో ఇప్పుడు చూసుకుంటే నాకు నా ఫోన్లో 2 అనేవి ఉంటాయి అన్నమాట వాట్సాప్స్. ఒకటేమో నార్మల్గా వాట్సాప్ అని చూపిస్తుంది, ఇంకోటి వచ్చేసి బీ తోటి ఉంటుంది అనమాట. ఇదేం ఫస్ట్ది వాట్సాప్, ఇది నార్మల్ వాట్సాప్. ఇది వచ్చేసి బి అనేది బిజినెస్కి సంబంధించిన వాట్సాప్ అనమాట. ఇది దీన్ని కూడా మనకి కాంటాక్ట్స్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ మనం అకౌంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే కింద సెట్టింగ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట. సేమ్ మన వాట్సాప్లో ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఎక్స్ట్రా ఇక్కడ బిజినెస్ టూల్స్ అవి ఉంది కదా, అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కింద సెట్టింగ్స్ అని క్లిక్ చేసుకోవాలి అక్కడ యాప్లో. సో దీంట్లో చూస్తే ఇది వచ్చేసి నార్మల్గా అకౌంట్ ఏదైనా ఉంది, అక్కడ వచ్చే మనకి బిజినెస్ అకౌంట్ అని ఉంది.